ఇప్పుడున్న యువతరంలో ఆ రోజుల్లో మా గురుగారిని ఎలా లైక్ చేసి ఉన్నాం, ఆహా ఏం చేస్తున్నాడని. అలాగే ఈవేళ పూరి జగన్నాథ్ గారు అంటే నాకు మహా ఇష్టం. ఎందుకు మహా ఇష్టం అంటే ఆయన కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షనే కాకుండా పలానా టైంలో నేను సినిమా స్టార్ట్ చేస్తున్నాను, పలానా టైంలో నేను రిలీజ్ చేస్తాను అని ఫాట్ హిట్లు కొట్టే అనన్య సామాన్యమైన ప్రతిభ పాఠవాలున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఏ సినిమా ఒక మెసేజ్ తీసుకుంటాడు ఆయన, నాకు బాగా ఇష్టమైన. సో అలాంటివి అయిన నా మీద ఉన్న అభిమానంతో ఆ టెంపర్ సినిమాలో గొప్ప వేషం నాకు ఆఫర్ చేశారు ఆయన. అయితే మీకు ఈ విషయం చెప్పాలి మిత్రులారా, నేను జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చినాను. నేను జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మా గురుగారి దయవల్ల ఒక హీరో సినిమాలో హీరో వేషం, ఇంకో మంచి సినిమాలో వేషం కానీ నేను బిజీ కాల. మళ్ళా అనేక స్ట్రగుల్స్ మళ్ళీ ఏమైపోతుంది నా బతుకున్నప్పుడు, నేను హీరో అవ్వాలంటే నేనే డైరెక్టర్ అవ్వాలి, నేనే డైరెక్టర్ అంటే నేనే ప్రొడ్యూసర్ అవ్వాలి. నాకు నేనుగా అర్ధరాత్రి సొంత తీసుకొని ఇంతవరకు ఇలా వచ్చిన వాడిని. నేను ఇలాగ వచ్చిన వాడిని నేను బయట సినిమాలు చేశానంటే ఆ సినిమా నా మీద ఉండాలి. ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ అగైన్. నేను సబ్బు వేషాలు లేని నేను జూనియర్స్ వచ్చిన సబ్బులు ఇప్పుడు చూస్తాను, మళ్ళీ చూడదలుచుకోలే. కాబట్టి పూరి జగన్నాథ్ గారికి, ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తి దండం పెట్టాను. జగన్నాథ్ గారు గొప్ప వేషాలు నాకు ఇస్తూ నాకు హెల్ప్ చేయాలని మీరు ఇస్తున్నారండి, నాకు తెలుస్తుంది, మీకు నా ధన్యవాదాలు. కానీ నేను సబ్బులేనండి, నన్ను ఇలా వదిలేయండి. నా ఏముంటుంది, నా రాజ్యాన్ని నేను రాజుని. నువ్వు పంచపక్ష పరమాలు తింటావు, తినబ్బా, నేను గెంజితో హ్యాపీగా తాగుంటా. నువ్వు ఏసీ గదిలో పడుకో హ్యాపీగా, ఏసీ దాని వాట్, నేను చెట్టు కింద హ్యాపీ కాలేజ్ పడుకుంటా. బికాస్ టు మై కింగ్డమ్ ఐ కింగ్, ఐ వాంట్ బి లైక్ దిస్ అని వారు చెప్పి దండం పెట్టా. నన్ను చాలా అర్థం చేసుకున్నారు.